మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఏదైనా చేసుకోండి, మేమైతే భయపడేది లేదు అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత. ఏంటి ఆయనకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ కానీ, మారుతున్నటువంటి సమీకరణాలు కానీ, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఇవి కూడా చాలా వేగంగా పుంజుకుంటున్నాయి. ఎందుకంటే దానికి ముఖ్యమైనటువంటి కారణంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి అని చెప్పొచ్చు ఈజీగా. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్ సర్కార్ చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. ఉదాహరణకు దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి సంచలనం కలిగించినటువంటి కేసు మద్యం కుంభకోణం. 3,000 కోట్లకు పైగా అవినీతి జరిగినాయి, చేతులు మారాయి అనేది. ఇలాంటి క్రమంలో తరచూ వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్రమైనటువంటి స్థాయిలో ఆరోపణలు, విమర్శలు. ఇటువంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి ఒక చర్చ అంటే మరికొద్ది రోజుల్లోనే జగన్ అరెస్ట్ కాబోతున్నారు. అలాగే జగనే కాదు, ఆయన భార్య భారతిరెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకనంటే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి మూలాల్లో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు అనేది. ఇటువంటి క్రమంలో ఆయన రూట్ మార్చారనే చెప్పాలి జగన్. ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి సమావేశాలు కానీ, చర్చలు కానీ, వీడియో కాన్ఫరెన్స్లు కానీ ఎందుకు అంత ఆగమేఘాల మీద ఆయన నిర్వహిస్తున్నారు అనేది ఒక పాయింట్ అయితే, దానికి సంబంధించి మళ్ళీ కౌంటర్ ఇవ్వాలి. కూటమి ప్రభుత్వంపై మనం ఏం మాట్లాడకపోతే ప్రజల్లో ఒక రకమైనటువంటి నిర్లిప్తత, రేపొద్దున భవిష్యత్ కాలంలో మన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నోటికి పదును చెప్పాలి అని భావించారేమో. ఆయన తాజాగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఒక యాప్ని మేము మన కార్యకర్తల కోసం, ప్రజల కోసం తీసుకొస్తున్నాం. దాంట్లో నిర్భయంగా ఏ ప్రాంతంలో ఏం జరిగింది, ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అన్నీ కూడా మీరు క్షుణ్ణంగా అవి అప్లోడ్ చేస్తే, దానికి సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ ఉంటే ఒక టీం మానిటరింగ్ చేస్తుంది. త్వరలో మన ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఒక్కొక్కటి సంగతి తేలుద్దాం. ఈ రకమైనటువంటి ఒక మెసేజ్ అనేది పాస్ ఆన్ చేశారు. అంటే ఇది రకరకాల కారణాలు ఉన్నాయి దీని వెనుక. అంటే ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి. ఆ సిచ్యువేషన్ వస్తే కేడర్ ఎక్కడ కూడా ఉన్నటువంటి ఆ బలం పోకుండా, అంటే బలంగా ఉంది ఇప్పుడు కొంతవరకు, అది బలహీనపడకూడదు. దానికి సంబంధించి ఒక మెసేజ్ ఇస్తే అధినేతగా ఆయన చెప్పినటువంటి విషయాలను మనం ప్రాతిపదికన తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది ఒక భావన. అలాగే ఈ కూటమికి సంబంధించి ఒక కౌంటర్ ఇవ్వాలి. తాజాగా గవర్నర్ని కలిశారు. కలిసి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కుట్ర పన్నింది, దానికి సంబంధించి అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కాబట్టి మీరు ఒక రకమైనటువంటి ఆలోచన చేసి చర్యలు తీసుకోండి అని. సరే, వారు కుట్రపూరితంగా చేస్తున్నారా లేకపోతే ఎలా చేస్తున్నారు ఏంటనేది పక్కన పెడితే, జరిగింది, జరుగుతుంది, గతంలో జరిగి అన్నీ కూడా తెలుసు అందరికీ, ప్రజలకు ఏ రకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఏ స్థాయిలో అవినీతి జరిగింది అనేది మనం పెద్దగా దాని గురించి చర్చించుకోకర్లా. ఎందుకంటే కనిపిస్తున్నాయి, విచారణ జరుగుతుంది. ఆ మధ్య రేషన్ బియ్యం, తర్వాత రకరకాల ఇష్యూస్. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణం, దాదాపుగా 3,000 కోట్లకు పైగా, మాటలు కాదు, రాష్ట్ర ఖజానాకు గండి కొట్టే విధంగా వ్యవహరించాయి. అంతేకాదు, అదొక విషయం అయితే పాపం అమాయకుల ప్రాణాలు పోయాయి. అంటే మద్యానికి కొంతమంది బానిసలు అవుతారు. ఎందుకంటే వారు మార్నింగ్ కూలి పనులకు వెళ్ళినా, ఏ పనులకు వెళ్ళినా కష్టపడతారు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ పాపం చాలా ఇబ్బందులకి గురవుతారు. వారి జీవన విధానం అది. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ తాగాలి, అలా వారి యొక్క లైఫ్ స్టైల్కి అనుగుణంగా ఉంటుంది. అటువంటి అమాయకుల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాసిరకం మద్యం మార్కెట్లోకి తెచ్చారు. అలా తేవడం వల్లే పాలసీ మార్చి తయారీదారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇటువంటి సందర్భంలో వారు తప్పు చేశారా, వారు నిజాయితీ పరులా అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇదేదో కావాలని మేము వారి గురించి బ్యాడ్గా చెప్పాలని మా ఉద్దేశం కాదు. కాకపోతే జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, ఏం జరుగుతుంది రాజకీయంగా, ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది మేము వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ టాపిక్ని తీసుకున్నాం.
ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎట్లా తయారైంది, ఎట్లా మారబోతుంది అనేది కొన్ని ఇండికేషన్స్. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నారు. మరి రాజకీయ మనుగడ, పొలిటికల్ ఫ్యూచర్ కానీ కెరీర్ కానీ కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి అంటే తప్పనిసరిగా ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. మరి ఇటువంటి రోజు రోజుకి డౌన్ఫాల్ అయ్యేటువంటి పార్టీలు ఉండే కంటే ఏదో ఒక పార్టీ చూసుకోవడం బెటర్ అనుకుంటారు. రాజకీయ నాయకుల లక్షణం అది. కొంతమంది అయితే వారి యొక్క సిద్ధాంతాల ప్రకారం, నైతిక విలువల ప్రకారం వారి యొక్క కంటిన్యూషన్ అనేది ఉంటుంది. అదే ఒకటే పార్టీలు ఉండేవారు కూడా ఉంటారు చాలామంది. ఆ పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ పార్టీని వేయడరు. సో ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. ఆయన తాజాగా జరిగినటువంటి సమావేశానికి కూడా అసలు ఆయన సాధారణంగా బొట్టు అనేది పెట్టుకుంటారు, కానీ సమావేశాలు ఎప్పుడు బొట్టుతో కనిపించరు. అలాగే దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకొకటి, ఆయన ఒక తెల్లగడ్డంతో ఒక రకమైనటువంటి ఆయన ముఖంలోనే నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో అనుభూతిని గెయిన్ చేసుకోవడం కోసం కావచ్చు, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే క్యాడర్కి ఒక ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని కలుగజేయాలన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, త్వరలోనే యాప్ వస్తుంది, ఎవరు కూడా భయపడక్కర్లేదు, మన పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా భరించే పరిస్థితిలో మనం ఉండాలి అనేది. ఒక పక్కన భయం ఉంది, ఒక పక్కన అసంతృప్తి ఉంది, ఒక పక్కన నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, అసహనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మరి పార్టీ అధినేతగా ఆయన ఒక ధైర్యాన్ని కూడగట్టాలి, ఒక భరోసాన్ని ఇవ్వాలి, మనోనిబ్బరాన్ని కలుగజేయాలి పార్టీ అధినేత అన్న తర్వాత. సో ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి విధానంపై కూడా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రానున్న కాలంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే తాజాగా జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. రాజకీయ పార్టీలోనే కాదు, సొంత పార్టీ వైఎస్ఆర్సీపీలో కూడా. అంటే చాలామంది ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీ అంత స్ట్రాంగ్ ఏం లేదు. కొన్ని చోట్లయితే పార్టీ కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి అద్దె కూడా కట్టలేకపోవడం వల్ల ఆ వానర్స్ వారిని ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. రాష్ట్ర సంబంధించి కానీ, నియోజకవర్గాలకు సంబంధించి కానీ, జిల్లాకు సంబంధించి కానీ కొన్ని చోట్ల కార్యాలయాలు కూడా లేవు. అలాగే అక్కడ జిల్లా కమిటీలు కానీ, పార్టీకి సంబంధించి జిల్లా ఎవరైతే అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, ఇంకా ఇతర పోస్టులు ఉంటాయో అవి కూడా లేవు. ఎవరు కూడా అంత ధైర్యంగా కానీ, అంత యాక్టివ్గా కానీ ఉండట్లా. ఎందుకంటే ఎందుకు వచ్చిందిలే మనకి ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, ఇప్పటికే మనం ఇబ్బందులు పడుతున్నాం, సొంత డబ్బులు ఖర్చు పెట్టాం, అయినా సరే మనకు వాల్యూ లేదు, పార్టీ సిద్ధాంతాల కోసం మనం పార్టీలోకి వచ్చాం, అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతోనే మనం ఈ పార్టీలోకి వచ్చాం అనేది ఒక రకమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ క్యాడర్లో. సో మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని బయటికి రావాలి, అలాగే పార్టీని లీడ్ చేయాలి. ఇలాంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి తాజా వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో క్యాడర్ ఎక్కడ కూడా టెంపర్ లూజ్ అవ్వకుండా ఉండటానికే అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.